ప్రపంచంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, బాధలకు గురవుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు. వీరిని పట్టించుకునేటువంటి నాథుడు ఉండడనమాట. పూర్తిగా నిస్సహాయతలో ఉండి వీళ్ళు అనేక బాధలకి గురవుతూ ఉంటారు. ప్రపంచంలో నేడు 90 కోట్లకు పైగా పిల్లలకి తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు, ఆరోగ్య వసతి లేదు, విద్య లేదు. అలాగే భారతదేశంలో 1,50,00,000కు పైగా వృద్ధులు ఉండడానికి వసతి లేక, తినడానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కు తింటున్నారనేది పచ్చి నిజం. అభివృద్ధి చెందింది అంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే దాపురించింది ఇదేనా అభివృద్ధికి నిర్వచనం? అభివృద్ధి చెందిందని చెప్పుతున్నటువంటి అమెరికాలో కూడా దాదాపు 50 లక్షల మంది పైగా వృద్ధులు తిండికి నకనకలాడుతూ బ్రతుకుతున్నారు. మరి అభివృద్ధి ఏమిటో మీ దృష్టిలో ఏంటో చెప్పండి.